guys, welcome back to the new vlog. ఇప్పుడు వచ్చేసి టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇంకా నేను ఇప్పుడైతే సర్వీస్ సెంటర్ కి అయితే వెళ్తున్నాను. సో నా కార్ ఆల్మోస్ట్ 45,000 అయితే తిరిగింది. ఇంకా ఇప్పుడైతే సర్వీస్ కి తీసుకెళ్లాలి. అండ్ ఇది వచ్చేసి 4th పెయిడ్ సర్వీస్. ఇప్పుడు తొందరగా అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ వెహికల్స్ పెరిగితే నాకు డెలివరీ అనేది చాలా టైం పడుతుంది. సో ఇంకా నెక్స్ట్ సర్వీస్ సెంటర్ అయితే వచ్చేసినాం. చలో ఇంకా సర్వీస్ సెంటర్ కి అయితే వచ్చినాం. ఇంకా ఎగ్జిక్యూటివ్స్ అయితే ఎవరు రాలేరు అనుకుంటా, ఇంకా అర్లీ మార్నింగ్ కదా, ఆల్మోస్ట్ టైం 9:15. ఇంకా ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చిండు. ఇంకా వెహికల్ చెక్ అయితే జరుగుతుంది. చూద్దాం ఏమన్నా చెప్తాడేమో. ఇంకా ఈ వెహికల్ లో ప్రాబ్లం అంటూ ఏం లేదు, జస్ట్ బ్రేక్స్ ఒక్కటే. చలో ఇంకా కార్ అయితే ఇక్కడ ర్యాంప్ మీదకి తీసుకుపోయినారు. ఇంకా సర్వీసింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ సర్వీస్ లోనైతే కూలెంట్, ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేస్తానంట. ఇంకా టైర్ రొటేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది కార్ అండర్ బాడీ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో. కూలెంట్ అయితే మార్చుతున్నారు. నల్లగా ఉందో. మార్నింగ్ వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా ఫస్ట్ అయిపోతుంది సర్వీస్. సో ఫస్ట్ అయితే నా వెహికల్ సర్వీసింగ్ స్టార్ట్ అయింది. సో ఐ థింక్ బ్రేక్ ప్యాడ్స్ ఆర్ ఓకే, రిప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చలో ఇంకా క్రేన్ మీద నుంచి అయితే కింది దిగింది. ఇంకా అండర్ బాడీ వర్క్ అయితే అయిపోయింది, లైక్ ఇంజన్ ఆయిల్ రిమూవ్ చేయడము. ఇంక ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ ఫిల్ అయితే చేస్తారు. ఇక్కడ ఎయిర్ ఫిల్టర్, ఇక్కడ ఏసీ ఫిల్టర్ కూడా చేంజ్ అవుతుంది. పాత ఏసీ ఫిల్టర్ చూసుకోవచ్చు ఎట్లుందో. ఆల్మోస్ట్ వర్క్ తొందరగానే అయిపోతుంది. కొత్త స్పార్క్ ప్లగ్ చేస్తున్నారు. ఇదేమో పాత. గైస్ ఇప్పటికైతే స్పార్క్ ప్లగ్స్ అయిపోయింది, కూలెంట్ రీఫిల్ చేసినారు కొత్తది, అండ్ ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్స్. గైస్ ఇంకా టైర్స్ అయితే ఎక్కిచ్చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ సర్వీస్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ వాషింగ్ చేయించుకోవాలి ఐ థింక్. సో వైపర్ బ్లేడ్స్ అయితే కొత్త వేపిస్తున్నాను. ఇప్పుడు ఈ క్రెయిన్ మీద నుంచి ఇక్కడ వీల్ అలైన్మెంట్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా అలైన్మెంట్ అయితే ప్రాసెసింగ్ ఉంది. గాయస్ ఇంకా అలైన్మెంట్ అయిపోయింది, ఇప్పుడైతే డయాగ్నోసిస్ చేస్తున్నారు. సో బేసిక్ గా ఏమైనా ఎర్రర్స్ కోసం అయితే చెక్ చేస్తారు. గాయస్ ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డన్. ఇంకా ఇప్పుడు ఒకసారి ట్రయల్ కి అయితే వెళ్ళి రావాలి. బ్యాక్ టు ద షోరూమ్. ఇప్పుడైతే ఇక వాషింగ్ చేయాలి. వాషింగ్ చేసినాక వీఆర్ గుడ్ టు గో. గైస్ ఇక మన వెహికల్ అయితే అక్కడ ఉంది. ఇంకా పాలిషింగ్ కూడా అయిపోయింది. నౌ వీఆర్ గుడ్ టు గో. సో లెట్స్ గో. ఇంకా బిల్ కూడా వచ్చేసింది అండ్ కార్ ఈజ్ రెడీ. అండ్ ఇంకా బయటికి వెళ్ళాక మీకు డీటెయిల్ బిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ హెడింగ్ హోమ్. అండ్ బిల్ కూడా కట్టేసిన. కాంప్లిమెంటరీగా అయితే ఒకటి ఏసీ క్లీనర్ అయితే ఇచ్చినారు. గైస్ ఇంకా సర్వీసింగ్ అయిపోయింది అండ్ కార్ లుక్ సో క్లీన్. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా లంచ్ కూడా చేయలేదు, ఆన్ ద వే లేదని చూసుకుంటాను. లంచ్ చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. సో కార్ లుక్స్ క్లీన్. ఇంకా ఆఫ్టర్ డిన్నర్ షాగోస్ నుంచి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సీ యూ ఆఫ్టర్ ఐ రీచ్ హోమ్. చలో గైస్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అండ్ మీకైతే ఇప్పుడు బిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఈ ఫ్యూయల్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది, అండ్ బ్రేక్ ఫ్లూయిడ్, అండ్ ఇది ఏదైతే నట్, గ్యాస్కెట్స్, ఇవన్నీ స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయో ఇది నార్మల్. ఈ స్పార్క్ ప్లగ్స్ ఏదైతే ఉందో ఇది 40,000 కిలోమీటర్స్ లో ఈ స్పార్క్ ప్లగ్స్ అయితే మారుస్తారు. అండ్ ఆయిల్ డ్రైన్, ఎయిర్ క్లీనర్. సో ఇదంతా పక్కకు పెడితే సో ఏదైతే వైపర్ బ్లేడ్లు అయితే మార్చాను. అండ్ ఆఫ్టర్ దిస్ సమ్ కూలెంట్ కూడా కొత్తది వేసినారు. సో దాని ప్రైస్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది గ్రీస్ అండ్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఏసీ ఫిల్టర్ కూడా మార్చినారు. ఈ బిల్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అమౌంట్ 8,596 ఉంది. అండ్ ఈ 8,596 అయితే ఈ బిల్ అయింది ఇంక్లూడింగ్ లేబర్. అండ్ ఇది కాకుండా అండ్ వీల్ అలైన్మెంట్ అయిపోయింది, దాని బిల్ సెపరేట్. సో దానిది వేరే బిల్ ఉంది. సో
వీల్ అలైన్మెంట్ అండ్ డయాగ్నోసిస్ అయితే చేశారు. దాన్ని కూడా దీంట్లో యాడ్ అవ్వలేదు, అది వేరే దాంట్లో యాడ్ అయింది. సో ఓవరాల్గా నాకైతే ఆల్మోస్ట్ 10,089 రూపీస్ అయింది. సో ఇంక్లూడింగ్ డిస్కౌంట్. అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 15% డిస్కౌంట్ అయితే ఇచ్చినారు లేబర్ మీద. సో మారుతి సర్వీస్ అయితే కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు, కానీ మరీ అంత కాస్ట్ ఎఫెక్టివ్ అయితే ఏం లేదు. ఎవ్రీ కార్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్. ఇంకా మారుతి తక్కువ అవుతుంది, హుండా ఎక్కువ అవుతుంది, టాటా తక్కువ అవుతుంది, అట్లేం ఉండదు. ఇప్పుడు సర్వీస్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీకు నెక్స్ట్ వీడియోలో అర్థమవుతుంది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ అనదర్ వ్లాగ్.